కాంగ్రెస్ పేపర్ కదా ఇది, బీజేపీ యాడ్ వచ్చింది. ప్రేమందర్ రెడ్డి తీసుకురు ఏగో వెలుగు, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళది కదా. ఈ వివేక్ ఎవరి తరపున ఉంటాడో అర్థం కాదు అబ్బా, అస్సలు అర్థం కాదు. ఇప్పుడు అన్ని పార్టీలే ఉన్నాయి ఆయన దగ్గర, అన్ని కండవాళ్ళు ఉన్నాయి. బీజేపీ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, మిగిలిన బీఎస్పీ ఒకటి లేనట్టు అనుకుంటా. 3 కండవాలు అయితే ఉన్నాయి. ఎప్పుడన్నా మార్చుకోవచ్చు ఆయన, ఆ కార్లోనే ఉంటాయి కావచ్చు ఆయన తిరిగే. అలాంటప్పుడు యాడ్ ఎవరిని వేసుకోవచ్చు. జై భారత్, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపిద్దాం, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరుద్దాం. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు సకాలంలో అందాలన్నా, తాత్సారం లేకుండా నియామకాలు సక్రమంగా చేపట్టాలన్నా, ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇబ్బందులు పడకుండా ఉండాలన్నా, శాసనమండలిలో ప్రజల గలం వినిపించాలన్నా, పట్టభద్రుల సమస్యలపై పూర్తి అవగాహన, వాటి పరిష్కారం పట్ల నిబద్ధత ఉన్న గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారినే ఎందుకుందాం. నిబద్ధత, నాలెడ్జ్ అన్ని ఉండొచ్చు కానీ నువ్వు కరెక్ట్ పర్సన్ కాదు. ఇగో చూడు, వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ 1లో మొదటి ప్రాధాన్యత ఓటుగా 1 అంకె రాసి గెలిపిద్దాం. ఇక ఓటు ఎట్లా రాయాలనేది కూడా రాశారు రీడ. కానీ మెజార్టీ పట్టభద్రులు ఫస్ట్ వదిలిపెట్టేస్తారు, ఇక వదిలిపెట్టే పోతారు. ఇక అదే ఆలోచించుకోర్రి. ఈడ కాంగ్రెస్ పేపర్లనే బీజేపీ ఆడేసిర్రు, ఆయనకి బీజేపీ ఆయనకు ఓటేమని కొడుతున్నారు కాబట్టి ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తుర్రా అనేది ఆలోచించుకోరు. బీజేపీకి ఓట్లు అట్ట ఇయ్యరబ్బా, వాళ్ళు చెప్తున్నమాట వాళ్ళకట. ఈ యాడ్ వల్ల ఈయనకి ఏం మేలు జరగదు, ఈయన పడే ఓట్లు కూడా అటు పోతాయి ఉల్టా. వివేక్ వెంకటస్వామి కాస్త ఒక కన్నేసి పెట్టున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మంత్రి పదవి ఇవ్వకపోతే మళ్ళీ ఏనాడు బీజేపీలో పోతాడు, పోయేసి నన్ను న్యాయం చేయలేదు, అన్యాయం చేసిర్రు అని చెప్పేసి మళ్ళీ ఆయన మాట్లాడతారు. రాష్ట్రంలో గాలివాన బీభత్సం, 14 మంది చనిపోయినారు. మేడిగడ్డపై నీళ్ళ నీడలు రిపేర్లు చేసిన గ్యారంటీ ఇవ్వలేమన్న ఎన్డీఏ ఎస్ఏ దానికి తగ్గట్టే పనులు మొదలుపెట్టి